టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి వార్తల్లో నిలిచారు. కుటుంబ ప్రేక్షకులను అలరించే వినోదభరిత చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆయన ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ను ఒకే తెరపై చూపించబోతున్నారు. అనిల్ రావిపూడికి వెంకటేష్ తో ఉన్న ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు కళ్యాణ్ రామ్ తో కూడా అనిల్ కు మంచి అనుబంధం ఉంది. అందుకే ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ అన్ని కలగలిపిన పండుగ సినిమా అనుభూతిని అందించేలా కథను సిద్ధం చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం ఈ చిత్రానికి సంక్రాంతి సరుకు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ పేరు మాత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో విడుదల చేయాలనే ప్రణాళిక ఉండడంతో ఈ పేరు మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ దర్శకుడి పనితీరు ప్రశంసిస్తూ మాట్లాడిన ఆయన నిర్మాతల ధైర్యం, కొత్త ఆలోచనల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరదాగా మాట్లాడుతూ ఇకపై తన సినిమాకు ట్రైలర్లు కట్ చేయకపోవచ్చని చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో నవ్వులు పోయించాయి.